హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జస్ట్ డ్రా గేమ్ అయితే ఆడుతున్నాను. సో లెవెల్ 63. ఏమైందిరా నీకు? ఏంటి ఇలా వచ్చినావు? ఏంది ఇలా ఈ ఐస్లాండ్కి వచ్చావు? ఏంటి నువ్వు? బాగా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోయింది, అందుకని ఈయన గారికి షెల్టర్ కావాలి. దానికి బదులు నేను ఒక పెద్ద ట్రీని డ్రా చేశాను. ఏంటి కాదా? మరి ఏం డ్రా చేయాలరా? ఇది కాకపోతే ఏంటిరా ఇది? నాకు తెలిసి కొబ్బరి చెట్టుని డ్రా చేయాలి. అదే కదా ఎక్కువగా ఐస్లాండ్స్లో ఉండేది. ఏంటి కాదా? మరి ఏం కావాలరా నీకు? వాటర్ కావాలా? వాటర్ ఏంటిది ఇలా చూపిస్తుంది? సన్ ఓకే, కానీ నేనేం డ్రా చేయాలి? ఐ థింక్ సో ఒక షెల్టర్ని డ్రా చేయాలి ఈయన గారికి. ఈయనేమో చెప్పడం లేదు నాకు ఏం కావాలో అని. ఈ షెల్టర్ కాదా? మరి ఏం కావాలి? హింట్ చూద్దాం గైస్. నో వీడియో టు ప్లేయా? అయితే ఏం చేయాలి నేను? నాకు తెలిసి ఈయన గారికి ఒక కొబ్బరి చెట్టు డ్రా చేయాలి. ఇది కాదా? మరి ఏం డ్రా చేయాలి గాయస్? ఓకే గాయస్, నాకు తెలిసి ఈయన గారికి ఒక టీ డ్రా చేయించాలి, కొబ్బరి చెట్టు కాదు. ఓకే, ఒక టీని డ్రా చేశాను నేను. ఎస్. ఏంట్రా పొద్దున్న స్కూల్కి టైం అవుతుంటే ఇలా పడుకున్నావు? ఉండు, నీకు ఒక అలారం పెడతాను, అప్పుడు నువ్వు లేస్తావు. ఏంటిది ఇలా వచ్చింది? లేసాడు వీడు గారు. ఏమైంది బన్నీ? ఏమైంది నీకు? ఏం ర్యాబిట్ ఆకలేస్తుందా? ఫుల్ ఆకలేస్తున్నట్టుంది. ఓకే, నీకు ఒక క్యారెట్ని డ్రా చేస్తాను. బాగా ఫేవరెట్ కదా నీకు, తింటావు. ఇదే గైస్ నా క్యారెట్. ఎలా వచ్చిందో చూడండి. నచ్చిందా? ఓకే ఓకే ఓకే. ఏంటి డ్రాగన్, నువ్వేంటి ఈయన గారితో ఫైట్ చేస్తున్నావు? ఏందో ఈ సార్ గారికి నేను ఇప్పుడు కత్తి ఇవ్వాలి. సరే ఉండండి, కత్తే కదా ఇచ్చేస్తాలే. ఇదేంటి ఇలా వచ్చింది? సరే ఉండండి, బాగా డ్రా చేస్తాను. ఇదేంటి కుల్ఫీలాగా వచ్చింది? ఏంటి ఇదేనా? వీడేమో పుచ్చుకు పుచ్చుకు అని చెప్పి ఇట్లా పొడుస్తుంటే అదేమో ఏదేదో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏంటి పిల్లి ఎట్లా చూస్తున్నావు? ఏంటా చూపు? ఏంటి పిల్లికి ఒక చెయ్యి, ఒక ఏంటది, మనుషులు తల పోగొట్టుకుంటే ఇది చెవు పోగొట్టుకునింది. ఓకే, ఇది ఇప్పుడు ఒక చెవుని డ్రా చేయాలి నేను. ఓకే పిల్లి, ఇంకా ఇలాంటి మిస్టేక్ చేయకు మరి. ఓకే, మీ ఓనర్ దగ్గర ఇంకా చెప్పు. ఓకే, ఏంటి ఇలా చూపిస్తుంది? ఒక చెవే కదా పోగొట్టుకునింది ఇది. ఐ థింక్ సో ఇది ఒక చెవునే పోగొట్టుకునింది. దీనికి ఇంకొక చెవు డ్రా చేయాలి. ఇదేంటి ఇలా చూపిస్తుంది? నేను కరెక్ట్గా డ్రా చేస్తున్నాను. ఏంటో గాయస్ ఇది. నేను కరెక్ట్గా గాయస్ డ్రా చేస్తున్నాను. ఇలాగా అసలు చెవు ఎలా గీయాలి గాయస్? నేను కరెక్ట్గానే కదా గీస్తున్నాను. ఇదేంటో ఇలా చూపిస్తుంది. ఓకే ఫర్ యూ. ఏంటి గాయస్ ఇది ఇలా చూపిస్తుంది? గాయస్ నాకు తెలిసి చెవుని ఇలా గీయాలనుకుంటా. ఇలా కాదా? నాకు తెలిసి ఇలాగే గాయస్. టిడింగ్ టిడింగ్ టిడింగ్. ఏంటిది ఇలా చూపిస్తుంది? ఏంటో గైస్ ఏమేదో వస్తుంది.
యా ఊ. ఏంటి అబ్బాయి, ఎందుకు అలా ఏడుస్తున్నారు మీరు? స్కూల్కి పోయి బాగా చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు. మమ్మీ కావాలా? మమ్మీ కూడా లేదా? ఏం కావాలి నీకు? ఏడు పాపు. సరే, నీకు ఒక చాక్లెట్ కావాలా? చాక్లెట్ తింటావా? ఇక చాక్లెట్ ఏంటి? చాక్లెట్ కాదా? మరి ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ నచ్చుతాయి అందరికీ. ఒక ఐస్ క్రీమ్ తిను, నీకోసం బాగా చేసి పెట్టాను. ఓ ఏడు పాపేశాడు. వెంటనే స్కూల్కి పోయి చదువుకోరా అంటే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఐస్ క్రీమ్ ఇస్తే ఆయన గారు తింటారు మళ్ళీ. ఓ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం కావాలి మీకు? ఏంటి చేతుల్ని ఇలా చూపిస్తున్నారు? ఏం కావాలి మీకు చెప్పండి. ఏంటి క్వశ్చన్ మార్క్ వేసుకొని అలా చూస్తున్నారు? నాకు తెలిసి ఈయన గారు జిమ్కి వచ్చినట్టున్నారు. జిమ్కి ఈయన చేతుల్లో లడ్డూలు పెట్టాలనుకుంటా. ఏంటి కాదా? నాకు తెలిసి ఈయన గారికి ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, అదే వెయిట్గా ఉంటుంది కదా, అది పెట్టాలనుకుంటా. కాదు, నాకు తెలిసి ఇదే ఇలా పెడతారు కదా, అది పెట్టాలనుకుంటా. ఎస్ అదే. ఏ రోబోట్, నువ్వు కళ్ళను పోగొట్టుకున్నావా? సరే ఉండి కానీ ఒక కన్నును లాగేస్తా. ఏంటి ఇది కాదా? మరి ఏం కావాలి ఇది రోబోట్ నీకు? ఇదే కదా. ఎస్. ఏంట్రా గోల్ అని కొడుతున్నావు? ఏమైంది నీకు? ఏం కావాలి ఇప్పుడు? ఈ గోల్ని ఇక్కడ డ్రా చేయాలా? ఏం కావాలరా నీకు? నాకు తెలిసి ఒకటి ఇది కావాలనుకుంటా. ఎస్, పెట్టుకున్నాడు గోల్. అబ్బా, దీనికి కూడా ఒక ఎమర్జెన్సీనా? ఒక బటన్ని పెట్టాలి ఇక్కడ. ఇదేంటి ఇలా చూపిస్తుంది? బటనే కదా గైస్. ఏంటో ఇవి, నేను కరెక్ట్గా డ్రా చేస్తున్నా, రాంగ్ చూపిస్తున్నాయి. ఓకే, ఈసారి ట్రై చేస్తాను. కౌంట్ డౌన్ అయితే అయిపోతుంది. ఏంటి గైస్ ఇది ఇలా చూపిస్తుంది? నేను కరెక్టే కదా డ్రా చేశాను. ఎస్. ఏంటి ఈయన గారికి చేప కావాలి? చేప వదులు, నేను ఏమైనా తింగి పెడతాను ఉందిరా. నీకు ఇది కాదు కానీ సాక్స్ కావాలి. నీకు సాక్స్ ఎలా తింటావు? నేను కూడా చేస్తా. నో ప్రాబ్లం గైస్. ఫిష్ని డ్రా చేద్దాం. ఈ ఫిష్ని ఎలా డ్రా చేస్తానో చూడండి. నేను ఎలా డ్రా చేశాను చెప్పండి. ఓకే. ఏంటిరా ఏమీ లేకుండా లోపలికి వచ్చేసావు? ఇలా పెట్టుకోవాలని తెలీదా? ఏంటో గైస్, కొట్టం పెట్టుకోవడం కూడా తెలియడం లేదు ఈయన గారికి. ఓ ఏలియన్, ఏంటి ఇలా చూస్తున్నావు? ఏం కావాలి నీకు? ఓ నీ వాళ్ళు ఇంకా రాలేదా? ఓకే, నీ వాళ్ళని నేను రప్పిస్తాను. ఎలా ఉంది? వెళ్ళిపోయింది ఇది. ఓకే. ఓ డెవిల్ ఉంది ఈ పక్క, ఇంకా ఈ పక్క ఏంజిల్ ఉండాలి. ఓకే, ఏంజిల్ డ్రా చేసేస్తున్నాను రోయ్. నాకు ఏంజిల్ వచ్చేసింది. నేను అసలు డ్రానే చేయలేదు, మళ్ళీ వచ్చేసింది. ఏంటి గ్రహాంతరవాసి, ఏం చూస్తున్నారు మీరు? ఆదివాసి. నాకు తెలిసి ఈయన గారికి ఒక సన్ కావాలా? ఏం కావాలరా నీకు? బోట్ కావాలా? బోట్ వెళ్ళిపోతావా? మరి ఏం కావాలరా? నాకు తెలిసి స్టార్స్ కావాలి. స్టార్స్ కూడా కాదా? మరి ఏంటి? మూన్ అనుకుంటా. మూన్ కూడా కాదు, ఐ థింక్ సో సన్నే. సన్ కూడా కాదు. మరి ఏం కావాలరా నీకు? ఏంటిరా ఇదో చూపిస్తున్నారు? నేనేమైనా వెర్రిపాపలా కనబడుతున్నారా నీకు? అలా చూపిస్తున్నా? నాకు తెలిసి మూనే గైస్. మూనే. ఇక్కడ స్టార్స్ కూడా పెడుతున్నాను. ఏంటో ఈయన గారు దేనికోసం చూస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. నాకు తెలిసి హెలికాప్టర్ అయి ఉంటుంది. హెలికాప్టరే. సో హెలికాప్టర్ వాళ్ళు వచ్చి ఇతన్ని ఎక్కించుకొని పోతారు.
ఏంటి కాదా? మరి ఏం కావాలరా? నాకు తెలిసి హెలికాప్టరే గైస్. ఇదేంటో ఏదో నేను హెలికాప్టర్ డ్రా చేస్తే ఇదేదో వచ్చింది. మరి ఏం కావాలి వీటికి? నాకైతే అసలు అర్థం కావడం లేదు. నాకు తెలిసి నేను ముందు డ్రా చేసిందే కరెక్ట్ గైస్. ఈయన గారికి ఒక బోట్ కావాలి. నేను ఇట్లా డ్రా చేసేసాను. నాకు తెలిసి ఈయన గారికి బోటే కావాలి. నేను ఇలా డ్రా చేయడం మర్చిపోయినట్టున్నా. ఎస్. ఏంట్రా? ఒకడేమో తలకాయని పోగొట్టుకుంటే, ఒకడేమో చేతిని పోగొట్టుకుంటే, ఒకడేమో కాలిని పోగొట్టుకుంటే, నువ్వేమో కన్నుని పోగొట్టుకున్నావా? ఓకే ఉండు, నీకు ఒక పెద్ద కన్నుని డ్రా చేస్తాను నేను. ఎస్. ఏంటిది ఇలా ఉంది? ఏం చూపిస్తున్నారు గైస్ ఇక్కడ? ఏంటిది? నాకు తెలిసి ఇది బాల్ అనుకుంటాను. ఇక్కడ బ్యాట్ ఉండాలి, పెద్ద బ్యాట్. నాకేం సరిగా వచ్చిండదు గైస్. ఏంటి కాదా? నాకు తెలిసి బ్యాడ్మింటన్ బ్యాట్ అయి ఉంటుంది. ఇదేనా గైస్? కాదు. మరి ఏం కావాలరా? ఇది బాలే కదా? బాలే కదా? ఇది బాలే గైస్. దీనికి నాకు నెట్వర్క్ మనకు బాగా రావడం లేదు గైస్. ఏంటిది ఇలా చూపిస్తుంది? ఇది బాలే కదా? నాకు తెలిసి బ్యాట్ అయితే కాదు, ఏదో ఒకటి వచ్చి ఇక్కడ ఆపాలి. ఐ థింక్ సో. నేను ఇక్కడ ఒక పక్షిని డ్రా చేయాలి. లేదు, ఒక బ్యాట్ని డ్రా చేద్దాము. ఏంటి ఈ బ్యాట్లో వచ్చింది? ఏంటి కాదా? మరి ఏం కావాలరా? నాకు తెలిసి ఇక్కడ ఎమ్మని డ్రా చేయాలి. మరి ఏంటిది ఇలా చూపిస్తుంది? ఐ థింక్ సో. ఒక మనిషి వచ్చి ఇలా డ్రా చేస్తున్నాను. ఏంటి కాదా? ఏంటిది ఇలా చూపిస్తుంది? ఏం ట్రయల్ చేయాలి నేను? ఏంటో గైస్ ఈ పనికి మాలిన గేమ్, నాకేమీ అర్థం కావడం లేదు. ఓకే గైస్, మనం ఇంకొక గేమ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఆ గేమ్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలోనే ఒకేసారి చూపిస్తున్నాను. సో అప్పుడైతే వెరైటీగా బాగుంటుంది ఈ వీడియోలో ఎంటర్టైన్మెంట్. సో ఈ జస్ట్ డ్రా గేమ్ అయితే ఈ లెవెల్ కట్ ఆపేద్దాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో ఈ గేమే కాకుండా ఇంకొక డాప్ 2 అనే గేమ్ ఆడతాము. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తాయి. సో ఒక వీడియోలో నేను 2-3 గేమ్స్ ఆడతాను. ఓకే, హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ అంటాను. ఓకే, ఇది చెప్పాడు. సో నేనైతే దీంట్లో ఏదో ఒకటి రఫ్ చేయాలి. ఓకే, సో నేనేం రఫ్ చేయాలంటే ఇదిగోండి, ఇదే చేయాలి. నేనైతే దీన్ని నేను రఫ్ చేయాలనుకుంటాను. మరి ఏం రఫ్ చేయాలరా? ఈ బ్రేక్ఫాస్ట్ రఫ్ అవుతుంది, ఇంక ఇది రఫ్ అవుతుంది. ఏంటి నేనేం చేయకుండా నేను చేసేస్తున్నాడు? ఓకే, వాట్ ఈజ్ ల్యాబర్ జాక్ హైడింగ్? హే, ఏంట్రా బాడపిల్లలాగా? హే, ఏంటిది? వాట్ డిడ్ టాటో మాస్టర్ డ్రా? చూద్దాం. ఏంటిది ఇది అసలు బొమ్మేనారా? చాలా ఫన్నీగా ఉంది ఈ బొమ్మ. అసలు ఆ బొమ్మలానే లేదు ఈ బొమ్మ. ఏంటి ఒకరు ఏంటి తాత? ఓ పాచిపోయట్లేదు ఈయన గారు. ఈయన ట్యాంకుని చేస్తున్నారు. ఓకే, ఏంటి పొట్టేసుకుని అలా చూస్తున్నారు మీరు? ఏం కావాలి సార్ మీకు? అప్పుడు బైకుని తోలనాయనే కదా మీరు. నీ హెయిర్ కట్ చేయాలా? వదిలేయండి. ఏం కావాలి ఈయన గారికి?
ఫైండ్ హిజ్ మోటార్ సైకిలా? ఈయన్నే ఉంది కదరా నీ మోటార్ సైకిల్. మరి ఏం కావాలరా? ఏంటి ఇదే? ఇదొక మోటార్ సైకిలా? ఇదొక మోటార్ సైకిల్ ఈయన గారికి. అమ్మ ఫైండ్ ట్రెజర్. ఎక్కడుంటుంది ట్రెజర్? ఇక్కడనే ఎక్కడ ఉంటుంది. రఫ్ చేయాలి దీన్ని. ఈ ట్రెజర్ ఎక్కడుంటుందబ్బా? ఇదిగోండి. ఇప్పుడు ట్రెజర్ వచ్చేసింది. నాకు తెలియకుండా నేను చేసిన దానికి అదే వచ్చేసింది. సెట్ దెమ్ ఫ్రీ. అయితే ఇవి కట్ చేయాలి. ఇప్పుడు వాటికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓకే, క్రియేట్ ఎ ప్రిటీ కేస్. ఏంట్రా ఇది? లోపలే ఇంత పెద్ద డిజైన్ ఉంది. ఇది పోయి పెద్ద పజిల్ ఈయనకి. ఓ ఎవరు సార్ మీరు? ఎందుకు మీ గారు ఇంట్లోకి వచ్చారు? ది వైఫ్ ఈజ్ హైడింగ్ సంథింగ్. ఓ ఈమె గారు దీన్ని దాచి పెడుతున్నారు. ఓకే, చూపిద్దాం ఈయన గారికి. ఏం లేదు, ఇక్కడనే ఎక్కడ ఉంది. అయిపోయింది మేడం గారు ఆయన చేతిలో. ఓ మేడం గారు క్లీన్ చేస్తున్నారు. ఏంటి మోడర్నైజ్ ఇట్టా? ఓకే, దీన్ని మోడర్నైజ్ చేయాలి. ఎలా మోడర్నైజ్ చేయాలిరా దీన్ని? ఇది రోబోట్లో మార్చేయాలి. ఇప్పుడు మేడం నవ్వుతున్నారు. షార్క్ ఏం చేస్తున్నావు వీటిని? హెల్ప్. సరే, దీన్ని నేను కట్ చేసేస్తాను. ఇదొక ఫిషా? ఏదో అనుకున్నాడు కదరా. ఏమైంది బెలూన్ వల్ల ఏడుస్తున్నావు? ఏమైంది క్యాక్టస్ వల్ల ఏడుస్తున్నావు? పగిలిపోతాడు. నో ప్రాబ్లం, నేను దీన్ని ముళ్ళును క్లీన్ చేసేస్తాను. ఫ్రెండ్ ఇన్ నీడ్. హౌ డస్ ఇట్ వర్క్? ఎలా వర్క్ చేస్తుంది ఇది? అవ్వా, ఇదేదో కూర్చొని కట్ చేస్తుంది ఇది. అవ్వా ఉడత గైస్, ఇది ఇలా కట్ చేస్తుంది ఏంది? చెక్కుతా ఉంది. ఫైండ్ ఆస్ట్రిచ్. ఇక్కడే ఉంది కదరా. ఏంటిది ఇలా ఉంది? ఎక్కడరా ఆస్ట్రిచ్? ఇదేంటిది ఇటు దాకా వచ్చేసింది? ఇది తలనా ఇది జిరాఫీ తలనా లేకపోతే ఆస్ట్రిచ్ తలరారా? నాకైతే అర్థం కావడంలే. సేవ్ ఫ్రమ్ ద హీట్. ఓకే, ఈ హీట్ నుంచి సేవ్ చేయాలంట వాళ్ళని. సరే, దీన్ని రఫ్ చేసేస్తే పోలే. ఏంటిది ఇలా చూపిస్తుంది? ఓకే, ఇది పోయి సేవ్ ద హీటా? ఇదేలారా? సన్ రేస్ పడదారా నీకు? ఇది పోయి సేవ్ ద హీట్ నుంచి తప్పించుకున్నట్టు అవుతుందా? ఏందోరా మీరు. లెట్ ద హ్యాండ్ ఆన్ ది రైట్ లూజ్. రైట్ లూజ్. ఓకే, ఏం చేయాలిరా? దీన్ని రఫ్ చేయాలా? ఓకే, వీడి ఏళ్ళు కట్ చేసేస్తాను. ఓకే, ఎందుకు చేస్తున్నా? ఏం కావాలి ఇక్కడ? లెట్ ద హ్యాండ్ ఆన్ ది రైట్ లూజ్ అంట. ఓకే, ఈ రైట్ దాన్ని లూజ్ చేయాలంట. ఓకే, దీన్ని ఏం చేయాలైతే? దీన్ని రఫ్ చేయాలా? రెండు రఫ్ అవుతున్నాయి కదా, మరి ఏం చేయాలిరా నిన్ను? నాకు తెలిసి దీన్ని రఫ్ చేయాలి. దీన్ని రఫ్ చేయాలా? ఏం రఫ్ చేయాలిరా? చెప్పండిరా, చెప్పి బాగా ఎడవండిరా మీరు. ఏంద్రా మీరు ఇలా క్వశ్చన్ ఇస్తే ఎలా మేము అర్థం చేసుకోవాలి చెప్పు? ఏంది లెట్ ద హ్యాండ్ ఆన్ ది రైట్ లూజ్? ఏంద్రా లెట్ ద హ్యాండ్? ఏంద్రా మీరు రెండు ఎలారా? అన్నీ రఫ్ చేస్తాను నేను, లేకపోతే ఇక్కడ రైట్ హ్యాండ్ని అయితే మనం ఓడించాలి. సో ఎలాగ ఇప్పుడు నేను? నాకు తెలిసి దీన్ని ఇక్కడ చేంజ్ చేయాలి, లేకపోతే ఏం చేయాలిరా? జస్ట్ డ్రా కంటే వరుసగా ఉందిరా ఇది. ఏం చేయాలిరా నిన్ను?
గైస్ ఆలోచించి ఇప్పుడు నాకు అర్థమైంది గైస్. నాకు తెలిసి దీన్ని ఇలా రఫ్ చేయాలి. ఎస్, పాయింట్ నెంబర్ 2. నెంబర్ 2ని మనం కనుక్కోవాలి. ఎక్కడ ఉంటుంది. ఎస్, ఇదే నెంబర్ 2. గైస్ ఈ ఆస్ట్రిచ్ నెంబర్ 2. నేను దీని నోట్స్ని అయితే నేను దీన్ని మరి ఏం చేయాలి. ఎస్, నేనైతే ఇలా చేయాలి నాకు తెలిసి. ఎస్, ఫైన్ ద టక్ ఇట్నే ఉందనుకుంటాను. ఎస్, హూస్ ద మర్డర్. ఇక్కడ మర్డర్ ఎవరో చూపిస్తున్నారు. ఇదేదే మర్డర్ కాదు. ఎవరిక్కడ మర్డరు? ఈయనగారు అనుకుంటాను, లేదా ఈయనగారు అనుకుంటాను. ఎవరిక్కడ మర్డర్? ఉండండి, నేను రఫ్ చేసి చూస్తాను. ఇదిగోండి ఈమె గారు మర్డర్. ఓకే, నేను ఆమె గారి హానెస్ట్ ఇంకా అమాయకమైన ఫేస్ చూసినప్పుడు అర్థమైంది తనే అని. క్లైమ్ ద మౌంటైన్ అంట. ఓకే, ఈ మౌంటైన్ క్లైమ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండాలి. ఓకే, దీన్ని నేను రఫ్ చేసేస్తున్నాను. మరి దేన్ని రఫ్ చేయాలరా నేను? ఏంటో కన్ఫ్యూజన్స్ మనకు అసలు అర్థం కావడం లేదు గైస్. ఎలా గైస్ దీన్ని కట్ చేయాలి నేను, అంటే రఫ్ చేయాలి. సారీ, ఎలా రఫ్ చేయాలి గైస్ దీన్ని? నాకు తెలిసి ఇది ఎలా రఫ్ చేయాలంటే నో ఐడియా గైస్. ఐ థింక్ సో. నాకైతే ఒక ప్యాటర్న్ కనబడింది ఇక్కడ. నాకు తెలిసి నేను దీన్ని రఫ్ చేయాలనుకుంటాను. పైన దాన్ని వదిలేసి, ఈ కింద దాన్ని వదిలేసి ఈడ దాకా. ఎస్, ఏమైంది టైం? నీకేమైంది? దీన్ని రఫ్ చేయాలంతే కదా. ఇప్పుడు కూర్చునింది ఇది. ఏంటి మేడం ఇలా ఇలా షో చూపిస్తున్నారు మీరు? ఫైండ్ ద క్లాన్ అంట. ఏదో క్లాన్ నేను చేయాలి. ఇది మేడం కాదు, ఇది సారు. ఈయన గారు ఇలా చేస్తున్నారు. ఓకే, ఫైండ్ ద క్లాన్. ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ క్లాన్. ఏంటిది? ఫైండ్ ద వుల్ఫ్. ఒక వుల్ఫ్ అయితే దాంకుంది. ఇది ఏది ఆ వుల్ఫ్? ఇక్కడ ఉంది ఇది. ఈయన గారు లావుగా ఉంటే ఇక్కడ సన్నగా కనబడుతున్నారు. నేనైతే ఈయన సన్నగా చేయాలి. సరే, సన్నగా చేశాను. ఏంటి పిల్లి ఇలా భయపడుతున్నావు? దెయ్యం ఏంటి? దెయ్యం ఏంటిరా? ఇక్కడ టీవీ నుంచి బయటకు ఎలా వచ్చిందిరా ఇది? ఏంటి దెయ్యం కదా? భయపెట్టేసావు కదరా దొంగ మొహమాడా. ఎరేస్ ద సాడ్నెస్. ఓకే, వీటి సాడ్నెస్ని అయితే తొలగించాలి. ఈ దెబ్బలను అయితే నేను రఫ్ చేయాలనుకుంటున్నాను. మరి ఏం రఫ్ చేయాలి నేను? మొత్తం రఫ్ చేసేస్తా. ఇప్పుడు ఏడుస్తావారా? ఏంటిది ఇలా చూపిస్తుంది? ఎరేస్ ద సాడ్నెస్ అంటుంది. అంటే ఏం ఎరేస్ చేయాలి నేను? ఇవే కదా. ఇంక ఇది కూడా రఫ్ చేయాలనుకుంటా. మరి ఏం రఫ్ చేయాలరా? నువ్వు ఇలాంటి డబ్బులు ఎందుకు తగిలించుకున్నావురా నువ్వు? చెప్పు నాకు ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నేను నీ హ్యాపీనెస్ని తేవాలంట, నీ సాడ్నెస్ని పోగొట్టుకుంటానంట.
ఎట్టరా ఏం ఎరేజ్ చేసినా రావడం లేదు. నువ్వు ఇలా ప్రాబ్లమ్స్ కూడి తెచ్చుకుంటే ఎలా చెప్పు. ఈ సాడ్నెస్ని చేయాలనుకుంటాను. ఏంటిది సన్ ఏంటి ఇది రాయిని పంపిస్తుంది. ఈ రాయిని నేను ఎరేజ్ చేస్తానండి. ఎస్. ఏమైంది మేడం మీకు అలా చూస్తున్నారు మీరు? ఏమైంది మీకు? ఓ ఈమె గారిని ప్రశాంతంగా చేయాలంట. ఏం చేయాలి ఈమె గారిని నేను? ఏం చేయాలిరా? దీని తప్ప ఇంకేం ఎరేజర్ అవ్వడం లేదు. ఏం చేయాలి నేను? ఇది క్లామ్ డౌన్ ద గర్ల్. నాకు తెలిసి దీన్ని తీసేయాలనుకుంటాను. ఇప్పుడు హూ స్టోల్ ఏ వాటర్ మిలన్? ఎవరు వాటర్ మిలన్ని స్టోల్ చేశారు? ఇదిగో ఈమె గారే. 12 మైనస్ 18 ఎంత అవుతుంది? ఎంత గైస్ చెప్పండి మీరే. ఎస్ 4. వాట్ ఈస్ ద క్యాట్ హైడింగ్? మాయాజాలంలాగా పెట్టుకొని ఈ ఫిష్ని డూ హ్యాజ్ ఇన్ ది ఫోటో. ఈ ఫోటోలో ఉన్నట్టు నేను చేయాలంట. ఇదేంటిది ఇలా మారిపోయింది? అయ్యో, వాట్ ఈజ్ మిస్సింగ్? ఏదో మిస్సింగ్ అయింది గైస్. షాడో మిస్ అయింది. ఎస్, షాడో భలే వచ్చింది. ఓ హెల్ప్ ద టార్టాయిస్ టు విన్. ఓకే, ఈ ర్యాబిట్ని ఇలా వేయాలనుకుంటా, లేకపోతే ఇలా వేయాలా? ఏం చేయాలి గైస్? ఓకే, ఈ టార్టాయిస్కి అయితే నేను హెల్ప్ చేయాలి. ఓకే, నాకు తెలిసి దీన్ని రఫ్ చేయాలా? నో. మరి ఏం చేయాలి నేను? ఈ టార్టాయిస్కి నేను హెల్ప్ చేయాలంట. నేను ఎలా హెల్ప్ చేయను? ఈ కుందేలేమో ఈ బ్యాగ్ వేసుకొని పోతుంది, ఇదేమో ఈ స్కేటింగ్ బోర్డ్ వేసుకొని పోతుంది. దేన్ని నేను కంట్రోల్ చేయాలి అర్థం కావడం లేదు గైస్. ఏం చేయాలి నేను? టార్టాయిస్ అడ్జస్ట్ చేసుకుంటావా దీంతో? నువ్వు అడ్జస్ట్ చేసుకోలేవా? ఓకే. ఏంటిది కుక్క బొమ్మ పెట్టారు నాకు? నేను కుక్కని కాదు రే. ఇది నేను. ఓకే, ఇది నేను. ఓకే, నేను కుక్కని అయితే అసలు కాదు. నన్ను ఎందుకు కుక్కలా పెట్టారు నాకు అర్థం కావడం లేదు. రే ఇదేం గేమో అసలు. ఓకే గైస్, పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నేను లెవెల్ 73 నుంచి స్టార్ట్ చేసి పెడతాను. ఓకేనా గైస్? ఓకే, బాయ్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే నేను చేసే వీడియోలు మీకు వస్తాయి కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.